మిడిల్ ఈస్ట్‌లో ఏ ఏ దేశాలు ఎలా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో? వాళ్ళేమైనా స్టాండ్ మార్చుకుంటారా? దాంతో పాటు వెపన్స్ ఎవరి బలం ఎంత? వీట్లి గురించి కూడా మనం మాట్లాడదాము. అయితే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల విషయంలో ఇరాన్ అక్కడ యూఎస్ బేసులను కొడుతోంది గానీ, అక్కడ ఆయా దేశాలకి ఎక్కువగా నష్టం వచ్చేటట్టు ఏం చేయట్లేదు. అంటే సున్నీలు అంటే ఇస్లామిక్ సున్నీలైనా కూడా వీళ్ళు సున్నీ, షియా కలిసే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఒక ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్‌గా ఇరాన్ చూస్తోందా? ఎట్లా? రానున్న రోజుల్లో ఇద్దరు కలిసే అవకాశం ఏదన్నా కనిపిస్తోందా? వెన్ ఇట్ కమ్స్ టు హార్డ్ రియాలిటీస్, హ్మ్. మనీ గురించి, మెటీరియలిజం గురించి వచ్చినప్పుడు హ్మ్. అక్కడ మీకు ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. హ్మ్. సున్నీ షియాలు లిప్ సర్వీస్ ద్వారా సున్నీలు షియాగా జరిగిన దానికి బాధపడతారు. హ్మ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బయింగ్ అండ్ సెల్లింగ్, హ్మ్. బిజినెస్ గదా! బిజినెస్ వచ్చినప్పుడు దే హావ్ టు గో బై ద హార్డ్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. హ్మ్. సో, ఆ కాంటెక్స్ట్‌లో ఇరాన్‌కి సపోర్ట్ చేయకపోతే కూడా ఇప్పుడు నష్టం బాగా వాటిల్లుతోంది కదా వాళ్ళకి. ఇరాన్‌కి సపోర్ట్ చేయకపోతే నష్టం వాటిల్లుతుంది. కానీ రాబోతున్న రోజుల్లో ఫ్యూచర్‌లో ఓకే. నేను నా వస్తువులు ఎక్కడ అమ్ముకోవాలి? నా ఆయిల్ ఎక్కడ అమ్ముకోవాలి? ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది గదా! ఇరాన్‌కి ఆయిల్ అమ్మితే ఈళ్ళకి డబ్బులు రావు గదా సార్. అవును. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అవును. కంట్రీస్‌కి. రియాలిటీ ఆఫ్ ద డే ఏంటి? డాలర్స్ కావాలి సార్. హ్మ్. డాలర్స్ ఎక్కడున్నాయి? ఇరాన్ దగ్గర ఉన్నాయా? లెవ్వు. డాలర్స్ చైనా దగ్గర ఉన్నాయా? లెవ్వు. రష్యా దగ్గర ఉన్నాయా? లెవ్వు. మరి డాలర్స్ ఎక్కడున్నాయి? న్యూయార్క్, హ్మ్. రైట్? ఐ మీన్ ఇన్ అదర్ వర్డ్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హ్మ్. ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ. డాలర్‌లోనే ఏదైనా ఎక్స్‌చేంజ్ రేటు. అవును. సో, హార్డ్ రియాలిటీస్‌కెళ్ళినప్పుడేమో అలా ఉంది. హ్మ్. సోదరభావంతో చూసినప్పుడేమో, ఎమోషనల్ ఇది. ఎమోషనల్‌గా చూసినప్పుడేమో, అరే! నా తోటి ఇస్లామిక్, నా తోటి ముస్లిం అతడు. హ్మ్. అయితే అయ్యాడు షియా, అది వేరే విషయం. హ్మ్. అది మన ఇంటితో కదా! హ్మ్. బట్ మనందరం వి ఆర్ ఆల్ ఇస్లామిక్ వరల్డ్. హ్మ్. ఆ విధంగా చూసుకున్నప్పుడేమో ఇరాన్‌కి జరిగింది, అమెరికా చేసింది ఇరాన్ మీద, హ్మ్. ఇజ్రాయెల్ గాని చేసింది తప్పు హ్మ్. అనేది. కానీ ఇక్కడేమవుతుంది, 2 ఉన్నాయి సార్. ఈ సో కాల్డ్, నాట్ సో కాల్డ్, ద రియాలిటీలో ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో, ఇంకొన్ని కంట్రీస్ అయిన జోర్డాన్ లాంటి కంట్రీస్‌లో హ్మ్. కింగ్స్, రూలర్స్ ఏమో అమెరికాకి ఫేవర్‌గా ఉన్నారు. హ్మ్. సివిల్ సొసైటీ ఏమో ఇరాన్‌కి కొంత సానుభూతి ఉంది. హ్మ్. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకే దేశంలో 2 ఉన్నాయి. దేశాధ్యక్షులు, దేశాధినేతలేమో హ్మ్. అమెరికాకి సపోర్ట్‌గా అవును. ఉన్నారు. మీరు హ్మ్. అబుదాబి, దుబాయ్ తీసుకోండి, లేదా బహ్రెయిన్ తీసుకోండి, లేదా జోర్డాన్ కింగ్‌ని తీసుకోండి, హ్మ్. లేదా మీరు సౌదీని తీసుకోండి. అవును. అమెరికాకి సపోర్ట్ చేస్తారు. ఏది? రూలింగ్ క్లాస్. హ్మ్. కిందున్న సివిల్ సొసైటీ ఉందే, సామాన్య ప్రజలు, వాళ్ళేమో ఇరాన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. సో, నిజం ఈ రెండిటి మధ్య ఎక్కడో దాగుంది. యూ హావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఓకే. ఇప్పుడు హర్మోజ్ జలసంధికి సంబంధించి పార్షియల్లీ ఇరాన్ క్లోజ్ చేసింది. పార్షియల్‌గా. అంటే యూఎస్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, యూరోప్ కావచ్చు, దేర్ అల్లైస్ వీట్లికి అనుమతి లేకుండా రాకపోకలకి రాకపోకలు వద్దు అని చెప్పేసి బ్యాన్ చేసిన పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో ఎట్లా ఉంది? ఈ నౌకలు మొత్తం స్తంభించిపోతే అంటే యూఎస్, ఇజ్రాయెల్, యూరోప్ దేర్ అల్లైస్ నౌకలు స్తంభించిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరి ప్రపంచం మీద ఇంపాక్ట్ పడుతుంది? ప్రపంచంలో ఒక 5 ఇంపార్టెంట్ జలసంధులు హ్మ్. మనకి బాడీలో ఎట్లయితే గుండె నుంచి హ్మ్. రక్త సరఫరా జరుగుతదో, అట్లానే ఆ వాల్వ్స్ ఏంటంటే బాబ్ ఎల్ మందేబ్, బాబ్ ఎల్ మందేబ్, సూయజ్ కెనాల్, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్, హ్మ్. మలక్కా స్ట్రెయిట్స్, హ్మ్. పనామా కెనాల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కేప్ ఆఫ్ గుడ్ హోప్, హ్మ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేవీ గాని, కోస్ట్ గార్డ్ గాని, లేతే మర్చెంట్ నేవీ గాని, హ్మ్. సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, స్మూత్ సెయిలింగ్ ఆఫ్ షిప్స్. ప్రపంచ వాణిజ్యము పవన్ సార్, మన పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పేది, ప్రపంచ వాణిజ్యము 100కి 80% మ్యారిటైమ్ ట్రేడ్, హ్మ్. సముద్రయానం ద్వారా. సముద్రయానం ద్వారా జరిగే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఎగుమతి, దిగుమతులు షిప్స్ ద్వారా జరిగే హ్మ్. వ్యాపారం. మిగతా 20% విమానయానం గానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ల్యాండ్. ల్యాండ్, లారీలు, ట్రక్కులు, బస్సులు, వాటెవర్ ట్రాక్టర్స్. హ్మ్. 80% ఏంటండి? నీటి ద్వారా సముద్ర ఉపరితలం మీద వందల వేల షిప్పులు ఒకవైపు నుంచి ఇంకొక వైపు ప్రతిరోజు ప్రయాణం చేయకపోతే, హ్మ్. ఈ రోజున మనము హైదరాబాద్‌లో కూర్చొని
ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో పాపులర్ టీవీ ద్వారా ఈ ఎక్విప్మెంట్‌లో చాలా వరకి మనకి అవును. మ్యారిటైమ్ షిప్పింగ్ ద్వారా వచ్చినవి మనం అవును. వాడుతున్నాం. ఎవ్రీథింగ్ కెమెరా దగ్గర నుంచి మైక్ దాకా ప్రతిది. ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఈ యుద్ధం గనక కొనసాగితే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధి ఇరాన్ యొక్క ఆధిపత్యంలో ఉంది. హ్మ్. ఇరాన్‌కి అతి దగ్గరగా ఉంది. ఇరాన్‌కి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాము. లేదా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. ఇక్కడి నుంచి ఈ 6 దేశాల నుంచి వచ్చే పెట్రోలు, క్రూడ్ ఆయిలు, నేచురల్ ఎల్ఎన్‌జిని తీసుకొని షిప్పులు ఈ ఇరాన్ పక్క నుంచి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ద్వారా హ్మ్. ఇటు అరేబియాలో నుంచి హిందూ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో నుంచి ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రెయిట్ ద్వారా ఆ అవును. షిప్పు హ్మ్. ఆ పైకి అట్లా వెళ్ళి ఆసియాన్ కంట్రీస్‌కి ఇచ్చేది ఇస్తా. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌కి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఈ కంట్రీస్‌కి ఇచ్చేది ఇస్తా. హ్మ్. జపాన్‌కి, సౌత్ కొరియాకి, చైనాకి ఇంకొద్దిగా ముందలకెళ్ళి మళ్ళీ కాలిఫోర్నియా హ్మ్. అంటే అమెరికా యొక్క పశ్చిమ తీరాన అక్కడ వరకి ఇక్కడ బయలుదేరిన షిప్‌లెళ్తాయి. ఓకే. ఇంత పెద్ద షిప్పింగ్ లైన్స్ ఈ యొక్క యుద్ధం మూలాన ఇరాన్ యొక్క ఆధిపత్యం మూలాన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌ని మేము మూసేసాము. ఓన్లీ ఫ్రెండ్లీ కంట్రీస్‌కి షిప్పులకి మేమేం కొట్టము. హ్మ్. అమెరికా నుంచైనా, ఇజ్రాయెల్ నుంచైనా, యూరోపియన్ కంట్రీస్ నుంచైనా ఏ షిప్ అయినా సరే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధి ద్వారా ఎళ్తుంటే మేము మాత్రము స్కడ్డేస్తామా, మిస్సైలేస్తామా, డ్రోన్ వాడతామా మా ఇష్టం. వాటిని మాత్రము మేము పేల్చేస్తాము, హ్మ్. కూల్చేస్తాము అవును. అని చెప్పటం అంటే జరిగింది. పార్షియల్లీ క్లోజ్ చేసింది. ఆ లిస్ట్‌లో మనం చూస్తుంటే అందులో మన దేశం అయితే లేదు. కొంతవరకు ఊరటే అది. ఎందుకు లేదు అంటే హ్మ్. ఇరాన్ రికగ్నైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది కల్చరల్ కనెక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్. హ్మ్. అలా అయితే మనము ఈ ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమైనీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని హత్య చేసిన తర్వాత మనం వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. అయితే లేటెస్ట్‌గా ఈరోజు డెవలప్‌మెంట్ ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ ఇండియన్ రాయబారి ఇరాన్ ఎంబసీ దగ్గరికి వెళ్లి సంతాపం ఇప్పుడు ప్రకటించారు. ఆ పరిణామాలను మనం ఎట్లా చూడాలి? దాన్నేమంటామంటే మేము అంతర్జాతీయ సంబంధాల్లో హ్మ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో స్ట్రాటజిక్ సైలెన్స్ అంటాం. హ్మ్. వ్యూహాత్మక మౌనము. హ్మ్. కొంతసేపు. అంటే ఆ ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇండియా రియాక్ట్ అవ్వట్లేదు అనే దాని మీద కొంత ఆ డిలేమా ఇవ్వటానికి కారణం ఏంటంటే హ్మ్. పరిస్థితులను అంచనా వేయటానికి. రైట్. ఓకే. క్విక్ అంటే నీ జర్క్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని. హ్మ్. హాఫ్ ద కఫ్ అంటాం గదా! అవును. అలాంటివి కాకుండా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేసి హ్మ్. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ గమనించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ పని చేసినా దాని యొక్క రిపర్కషన్స్ అవును. ముఖ్యంగా ఇండియన్స్ 1,00,00,000 మంది పైగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో ఉన్నారు. అవును. ఇరాన్‌తో గనక ఇప్పుడు మనం ఏమాత్రం కొంత యాంటగనైజ్ చేస్తే, హ్మ్. ఇరాన్ గనక బాంబు దాడి ఉధృతం చేస్తే, అక్కడ అమెరికన్ మిలిటరీ బేసెస్‌ని అమెరికా ఎదిరి కాపాడుకోగలదు. అవును. మరి ఇండియన్స్‌ని కాపాడగలిగేది అమెరికన్స్ కాపాడరుగా? ఇండియన్సే కాపాడుకోవాలిగా. మరి ఇండియన్స్ దగ్గర మన దగ్గర 1,00,00,000 మందిని తీసుకురాగలిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వేర్వితలు గాని, వెల్‌ఫేర్ గాని హ్మ్. చూడటానికి భారతదేశీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య అతి తక్కువ మంది. ప్లస్ దుబాయ్‌లో చాలా వ్యాపారాలున్నాయి ఇక్కడ వ్యాపారాలున్నాయి. ఇండియన్స్‌కి. అవును. అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ హ్మ్. స్టేషన్డ్ ఇన్ దీస్ కంట్రీస్, గల్ఫ్ హ్మ్. కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ హ్మ్. ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్. హ్మ్. They don't have the హ్మ్. required wherewithal to bring Indians back immediately if something untoward happens హ్మ్. further. సో, ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని బెటర్ వి గో అండ్ హ్మ్. సే దట్ అవర్ హార్ట్‌ఫెల్ట్ కండోలెన్సెస్ ఆర్ విత్ యూ అట్ దిస్ మొమెంట్. హ్మ్. వి షేర్ యువర్ గ్రీఫ్ వ్యూహాత్మకంగా మనోళ్ళు చేశారు. చేయాలి. ఓకే. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు వెపన్స్ విషయంలో వద్దాం మనం. ఇప్పుడు మనకి చాలా మీడియాలో వస్తుంది. ఇరాను డ్రోన్‌లు వాడుతుంది. చాలా తక్కువలో 18,00,000, 15,00,000 ఇలాంటి డ్రోన్‌లు వాడుతుంది. వేలాది డ్రోన్‌లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది ఒకటి. అదే వీళ్ళు యూఎస్ వెపన్స్ చూస్తుంటే వీళ్ళు వాడుతుంది మిలియన్స్, బిలియన్స్ అంత ఖర్చు పెడుతున్నారు డాలర్స్ వీళ్ళు. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు? ఎంతకాలం ఇది కొనసాగే అవకాశం ఉంది? ఎవరు బలం ఎంత వెపన్స్‌కి సంబంధించి చూస్తే? సార్ వెపన్సు, శాటిలైట్సు, హ్మ్. మిలిటరీ పరంగా నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా హ్మ్. అమెరికాకి, ఇరాన్‌కి ఉంటది సార్. హ్మ్. ఇంకోటి చెప్పండి ఇక్కడ. కానీ ఎక్కడ తట్టుకోగలుగుతోంది? చెప్తాను ఎలా సార్. దాడులు చేయగలుగుతోంది? చెప్తాను సార్. చెప్తాను. మంచి మాట.
అమెరికా, ఇజ్రాయెల్ యొక్క సైనిక శక్తి ముందల ఇరాన్ నథింగ్ అండి. హ్మ్. కానీ ఇరాన్‌కి రష్యా, చైనా మద్దతు ఒకటి కలిసొచ్చిన అంశం. రెండో అంశం చెప్తాను సార్. ఇరాన్ పక్కనే ఉన్న సున్నీ ముస్లిం కంట్రీస్‌లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉండటము హ్మ్. స్ట్రెంగ్త్ అమెరికాకి. వీక్‌నెస్ కూడా అదే అయింది. అవును. అదే అండి. రెండో కారణం. హ్మ్. మూడో కారణం, అతి ఇంపార్టెంట్ కారణం, అయతుల్లా ఖొమైనీని చంపేసిన విధానం ఉంది చూడండి. దాని మూలంగా మానవతావాద కోణంలో చూసినప్పుడు ఓకే. అతను నిరంకుశుడే, ఆటోక్రటిక్కే, థియోక్రటిక్కే, ఫండమెంటలిస్టే ఎవరు అయతుల్లా ఖొమైనీ. అయినప్పటికీ దెర్ ఈజ్ ఎ వే టు ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాతో హ్మ్. చేయాలి. నీ ఇష్టారాజ్యంగా ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్‌ని ఎత్తుకొచ్చేసిన విధానము, ప్రపంచ దేశాలు చాలా దేశాలతో ట్రేడ్ టారిఫ్‌ల దగ్గర పెట్టుకుంటున్న గొడవ ఇంక్లూడింగ్ యూరోపియన్ అవును. కంట్రీస్‌తో. అవును. భారతదేశంతో కూడా మొన్నటి వరకి తోక జాడించాడు. అవును. ఇరాన్‌తో కూడా ఎప్పుడినుంచో గొడవలో ఉన్నాడు. హ్మ్. ఇయన్నీ గమనించినప్పుడు ఆబ్వియస్‌లీ ఇందాక మీకు చెప్పినట్టుగా నేను లీడర్‌షిప్ ఇన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఏమో హ్మ్. అమెరికాకి ఫేవర్‌గా కనపడుతున్నాయి. హ్మ్. సివిల్ సొసైటీస్ ఇన్ దోస్ కంట్రీస్, ఇన్ హ్మ్. దోస్ వెరీ కంట్రీస్ హ్మ్. ఆర్ 100% అపోజింగ్ వాట్ డొనాల్డ్ ట్రంప్ హాస్ డన్. హ్మ్. ఇక్కడ మీకు 2 వెర్షన్స్ కనపడుతున్నాయి మీకు. అవును. సో, ఇవన్నీ ఇరాన్‌కి కలిసొచ్చిన అంశాలు. హ్మ్. మీరు నన్ను అడిగారు ఒక ప్రశ్న. హ్మ్. రమేష్ గారు, అమెరికాకి, ఇజ్రాయెల్‌కి ఇంత ఆయుధ సంపత్తి ఉందని చెప్తున్నారా? హ్మ్. మరి ఏ విధంగా ఇరాన్ తట్టుకొని హ్మ్. మిలిటరీ బేసెస్ మీద కూడా కొట్టగలుగుతుంది? హ్మ్. ఇంకా ఎందుకు ఇరాన్ సరెండర్ అయిపోలేదు? హ్మ్. మరి మీరు చెప్పిన దాని ప్రకారం సరెండర్ అయిపోవాలి కదా ఈ పాటికి. అవును. హ్మ్. ఎందుకంటే మీరు అంటున్నారు కదా నక్కా నాగులోకానికి కొంత తేడా ఉందని. హ్మ్. అన్నప్పుడు మీకు చెప్పాను నేను. ఇట్స్ నాట్ ఓన్లీ ఇరాన్. ఇరాన్ ఓన్లీ తెర మీద కనపడుతుంది. దాని వెనకున్న మిగతా శక్తులు ఏవైతే ఉన్నాయో హౌతీస్, హమాస్, హిజ్బుల్లాతో పాటుగా, మళ్ళీ మిలిషియా. మిలిషియాతో పాటుగా ఈ సున్నీ కంట్రీస్‌లో ఉన్న మిలిటరీ బేసెస్‌ని హ్మ్. కొడుతున్న పరిణామ క్రమంలో ఇరాన్‌కి కొంత సపోర్ట్ వస్తుంది. లోకల్ సపోర్ట్. హ్మ్. ఎందుకు? బికాజ్ స్ట్రీట్‌లో ఉన్న ముస్లింకి ఇంకొక ముస్లిం కంట్రీలో ఉన్న నాయకుడిని చంపేశారు హ్మ్. అనే వార్త ఉంటది చూడండి. అవును. అది వేరే రకంగా ఉంటది. ఎమోషనల్. ఎమోషనల్‌గా ఉంటది. హ్మ్. నాట్ బై రేషనాలిటీ ఆఫ్ హ్మ్. బిజినెస్. బిజినెస్ ఉండదు ఆడికి. హ్మ్. సో, ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇరాన్‌కి ఆ ఎడ్జ్ ఎందుకొచ్చింది? ఓహ్! అది. ఇంకోటి ఇరాన్‌కొచ్చిన ఎడ్జ్ లాస్ట్ ఎడ్జ్ చీప్ అండ్ బెస్ట్ వెపన్స్ వాడి హ్మ్. చీప్ అండ్ బెస్ట్ వెన్ కంపేర్డ్ టు అమెరికన్ హ్మ్. సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఆర్ ఇజ్రాయలీ హ్మ్. సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఈ అమెరికన్ బేసెస్‌లో కొట్టగలుగుతుంది. ఇప్పుడు 'షాహెబ్ 3' బాలిస్టిక్ మిస్సైలు, 'ఫతే 110' మిస్సైలు, 'షాహెద్ 136' సూసైడ్ డ్రోన్స్ ఇవన్నీ కూడా ఇరాన్ వాడుతోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళు వాడుతున్నవి F-35 స్టెల్త్ ఫైటర్సు, టోమాక్ క్రూజ్ మిస్సైలు, జేడీఎం ప్రెసిషన్ బాంబ్స్ ప్లస్ ఐరన్ డోమ్ ఉంది, యారో 3 ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది. ఇంత వీళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళదే పై చేయి అవుతుంది. గత 3, 4 రోజుల నుంచి చూస్తుంటే. ఎవరు ఇరాన్‌దా? ఇరాన్‌దే పై చేయి అవుతుంది కదా! ఎందుకంటే ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేశారు కదా! వీళ్ళు. అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్‌లో కొన్ని వీక్‌నెసెస్ కనపడుతున్నాయి మనకి. హ్మ్. యాంటీ యారో మిస్సైల్స్, హ్మ్. ఐరన్ డోమ్ అంటే వేరే కంట్రీస్ వచ్చే ప్రతి మిస్సైల్‌ని గాల్లో కొడతాం. అవును. కింద పడకుండా. అది హ్మ్. ఐరన్ డోమ్ యొక్క పాలిసీ అవును. ఇజ్రాయెల్‌లో. అక్కడ కొన్ని మనకి వీక్‌నెసెస్ కనపడుతున్నాయి. ఇప్పుడే కనపడలేదు మనకి. హ్మ్. 2023 అక్టోబర్ 7న హ్మ్. హమాస్ లెడ్ హ్మ్. కిల్లింగ్ ఏదైతే జరిగిందో ఇజ్రాయెల్ మీద మీకు గుర్తుండే ఉంటది. అవును. ఫెస్టివల్ రోజున 2023 అక్టోబర్ 7న. హ్మ్. అప్పుడు గూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వీక్‌నెసెస్ కొన్ని బయటపడినియి. హ్మ్. తర్వాత ఇజ్రాయలీస్‌ని హాస్టేజెస్‌గా తీసుకోవటం ఇయన్నీ మనం చూసాం. హ్మ్. ఇక్కడ నేను మీకు చెప్తుందేంటంటే, సంపూర్ణమైన మిలిటరీ విజయము ఇరాన్ ఎప్పటికీ సాధించలేదు. మార్క్ మై వర్డ్స్. కానీ సంపూర్ణమైన ప్రజా వ్యతిరేకత అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద పెంపొందించగలదు. హ్మ్. బై షోయింగ్ దిస్ యాస్ ఎ కేస్ స్టడీ. హ్మ్. ఇది అయతుల్లా ఖొమైనీని వచ్చి కొడతంతో పాటు ఇరాన్‌లో ఉన్న 166 మంది చిన్న పిల్లలు, బాలికల పాఠశాల మీద అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ చేసిన దాడిలో మృతి చెందిన హ్మ్. అదుందే. హ్యూమన్ సెక్యూరిటీ యాంగిల్‌లో ఇరాన్ ఎప్పుడు పైకెళ్తా ఉంటది గుర్తుపెట్టుకోండి. అవును. నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ చూసినప్పుడు, మిలిటరీ హ్మ్. పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు ఇరాన్ ఎప్పటికీ మిలిటరీలో విజయం సాధించలేదు. ఈ 2 పర్స్పెక్టివ్స్ గ్యారంటీ గుర్తుపెట్టుకోండి మీరు. హ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ ఎమోషనల్‌గా
అమెరికా యొక్క అగ్రరాజ్య ఆధిపత్య ధోరణి అవును. ఈ నేరేటివ్స్‌లో హ్మ్. ఇరాన్‌కి హ్మ్. సింపతి వస్తది. హ్మ్. కానీ మిలిటరీ పరంగా హ్మ్. ఇరాన్ అమెరికా, ఇజ్రాయెలు లేదా మిగతా కంట్రీస్‌కి హ్మ్. వ్యతిరేకంగా మిలిటరీ విక్టరీ అయితే సాధించలేదు. ఇక్కడ, అక్కడ తూట్లు పడవగలదు. హ్మ్. బట్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విక్టరీ రౌండ్ అప్ చేసి హ్మ్. అమెరికా, ఇజ్రాయెల్‌ని ఓడించే శక్తి ఈ రోజుకి గూడా ఇరాన్‌కి లేదు. ఓకే. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు నేవీకి సంబంధించి నేవీ వార్ తీసుకుందాం. ఇప్పటిదాకా లేటెస్ట్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 20కి పైగా ఇరాన్‌కి సంబంధించిన నౌకల్ని అమెరికా ఇప్పటికే నాశనం చేసింది. లేటెస్ట్‌గా మనకు వైజాగ్ దగ్గర నుంచి వెళ్ళింది కూడా ఇండియన్ ఓషన్‌లో మనం అటాక్ చూసాం మనం. అయితే దీనివల్ల రానున్న రోజుల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌లో ఇరాన్ బలం తగ్గే అవకాశం ఉందా? ఓషన్ మీద? ఇరాన్ వాళ్ళ బలం తగ్గే అవకాశం ఏదైనా ఉందా రానున్న రోజుల్లో? ఇరాన్ బలాన్ని తగ్గించే అవకాశం మీద ప్రపంచంలో చాలా కంట్రీస్ ఒక కోయిలేషన్ లాగా గూడా ఏర్పడతాయి. హ్మ్. మీకోటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద నేను అడిగేది. స్టేట్ ఆఫ్ హర్ముజ్ మీద హ్మ్. పూర్తి ఆధిపత్యం ఇరాన్‌ది ఉండటం మంచిది కాదు. హ్మ్. దాన్ని ఎంతవరకైతే అంత డెమోక్రటైజ్ చేద్దాము హ్మ్. అనే వాయిసెస్ హ్మ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, హ్మ్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ యొక్క ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వాడుకుంటున్న కన్స్యూమర్స్ ఎవరు? హ్మ్. చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా దాకా ఆస్ట్రేలియా అవసరం లేదులెండి. చైనా, జపాన్, సౌత్ కొరియా, లేతే యునైటెడ్ స్టేట్సు, లేతే ఇండియా లాంటి దేశాలు హ్మ్. మనం అందరం మాట్లాడితే ఏదైనా గొడవ జరిగితే ఇరాన్‌లో, మాట్లాడితే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసేస్తే ప్రపంచంలో మిగతా దేశాలంటికి చాలా ఎఫెక్ట్ కాబట్టి, ఇరాన్‌ని నొక్కటానికే ప్రయత్నం జరుగుద్ది. ఇరాన్ గూడా తల వగ్గాల్సిందే అక్కడ. హ్మ్. మీరు ఏ ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు వీళ్ళు డాక్టర్? మాట్లాడుతూ కూడా చిన్న చిన్న డ్రోన్‌లు, చిన్న చిన్న మిస్సైల్‌తోటి అక్కడ దాడులు ఆహ్, చేస్తున్నారు వీళ్ళు. కానీ అక్కడ ఒక వ్యూహాత్మక చోక్ హ్మ్. పాయింట్, హ్మ్. సన్నటి దారి ఇరాన్ దగ్గర మాత్రమే ఉంది. హ్మ్. అలా అని ఇరాన్‌కి కంప్లీట్ ఆధిపత్యం ఇవ్వటానికి ప్రపంచ దేశాలు చూస్తా ఊరుకోవు. హ్మ్. 100% ఇరాన్ నొక్కుతాయి అక్కడ. రమేష్ గారు ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్ ఏబుల్ టు టెల్ దిస్ అని అడిగాను నన్ను. హ్మ్. అడిగినప్పుడు సూయజ్ కెనాల్ మీద ఈజిప్ట్‌కున్న ఆధిపత్యం గుర్తుందా మీకు? హ్మ్. 1956లో సూయజ్ క్రైసిస్ వచ్చింది. అవును. ఒక కొన్నాళ్ల పాటు సూయజ్ కెనాల్‌ని ఈజిప్ట్ మూసేసింది. హ్మ్. మూసేస్తే ప్రపంచ దేశాలన్నీ హ్మ్. ఈజిప్ట్‌కి నయానో భయానో హ్మ్. నచ్చజెప్పి దాన్ని జాగ్రత్తగా ఫ్రీ ఫ్లో తీసుకొచ్చింది. హ్మ్. లేపోతే అట్లాంటిక్ నుంచి మధ్యధరా సముద్రంలోకి, మధ్యధరా సముద్రంలో నుంచి ఇటు హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయ్యే ఆ సూయజ్ కెనాల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ప్రపంచ షిప్పింగ్‌కి, వరల్డ్ షిప్పింగ్‌కి. హ్మ్. సో, ద సేమ్ వే ది స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఈస్ అన్ అంబిలికల్ కార్డ్ బిట్వీన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అండ్ ఇండియన్ ఓషన్ అండ్ బియాండ్. హ్మ్. సో, ఆ విధంగా చూసినప్పుడు అక్కడ ఈజిప్ట్‌కి సమాధానం జెప్పి ఈవెన్ దో ఇట్ ఈస్ ఈజిప్ట్ నేషనలైజ్ జేసింది హ్మ్. సూయజ్ కెనాల్‌ని. ఇక్కడ గూడా ఇరాన్ ఎంతో కొంత పట్టుంటది. ఎందుకు? జియోగ్రఫికల్‌గా క్లోజ్ టు ఇరాన్. ఏది? ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. అవును. కానీ పూర్తి ఆధిపత్యం మాత్రం ప్రపంచ దేశాలు ఇవ్వవు. అక్కడ అమెరికా, వేరే దేశాలు గూడా కలిసిపోతాయి హ్మ్. ఇరాన్‌కి వ్యతిరేకంగా. డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఈ వార్‌లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. 'షాహిద్ 136' అనే డ్రోన్స్ ఇరాన్‌కి చెందినవి. ఇవి గేమ్ చేంజర్‌గా భావించాలా మనం? ఎందుకంటే ఖర్చు తక్కువ, ఎక్కువగా ప్రమాదం గురి చేస్తున్నాయి. తాత్కాలికంగా ఇరాన్‌కి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. తాత్కాలికంగా. హ్మ్. కొన్ని వేల డ్రోన్‌లు కూడా ఉన్నాయంట. ఇన్నున్నా గాని ఎందుకంటే అవే డ్రోన్‌లు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నది దాదాపు 57,000 డ్రోన్‌లని అటువంటి డ్రోన్‌లనే తయారు చేసి పెట్టుకుంది అనేది. నో ప్రాబ్లమ్. ఎన్ని వేల డ్రోన్స్ అయినా ఉండనివ్వండి. హ్మ్. వెన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కమ్ టుగెదర్, హ్మ్. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌తో ఆగదండి ఇది. హ్మ్. ఎప్పుడైతే షిప్పింగ్ వ్యవస్థల్ని ఇరాన్ గనక ఆపుతుందని తెలిసిందంటే, హ్మ్. యూరోపియన్ కంట్రీస్, నేటో కంట్రీస్ ఆబ్వియస్‌లీ అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తాయి. హ్మ్. అండ్ నాటో గురించి చెబుతున్నారు కాబట్టి, ఇప్పుడు టర్కీ వైపు వెళ్ళిన ఇరాన్ మిస్సైల్‌ని నాటో వ్యవస్థ అడ్డుకుంది. నాటో కూడా రంగంలోకి దిగే అవకాశం ఏదైనా ఉందా? నాటో వాళ్ళ ఒక ప్రిన్సిపల్ ఉంది. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. ఓకే. కానీ ఇందాక మీరు ఒక క్యావియేట్, ఒక వార్నింగ్ ఇచ్చారు. అవును. ఏంటి? గవర్నమెంట్ టు గవర్నమెంట్, మిలిటరీ టు మిలిటరీ యుద్ధం జరిగినప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్మ్. మేము నేటో రావాలి గానీ నాటోలోని ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే అప్పుడొస్తాయి. అబ్సల్యూట్‌లీ. హ్మ్. అదే వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అంటే అదే. హ్మ్. నేటో కంట్రీల్లో ఒక దేశం అయినా మరి అమెరికా నేటోలో ఒక కంట్రీయే గదా! అవును. అంటే ఎలా ఉంటదంటే గేమ్ మీరు నమ్మను గూడా నమ్మరు. ఇప్పుడు ఇరాన్ ద్వారా ఏదన్నా ఒక మిస్సైలు అమెరికా దాకా వచ్చి, హ్మ్. అమెరికాకి సంబంధించిన దేనో ఒక స్టేట్ మీద హ్మ్. అవసరమైతే గూడా ఏపించుకుంటాయి. కానీ అంత రేంజ్ లేదు కదా ఇ ఇరాన్‌కి. ఇరాన్ నుంచి రావాల్సిన అవసరం లేదు. హ్మ్. వేరే ఇంకొక జిబూతి లాంటి హ్మ్.
ఒక దగ్గర నుంచి, హ్మ్. లేకపోతే అమెరికన్ మిలిటరీ బేసెస్ దగ్గర నుంచి. హ్మ్. ఇప్పుడు పెరల్ హార్బర్ ఒక్క విషయంలోనే అమెరికా మీద ఒకే ఒక్క దేశం బాంబేసింది, జపాన్. హ్మ్. పెర్ల్ హార్బర్ అవును. అమెరికన్ దాని మీద. కానీ అప్పుడు ఇంతవరకు చరిత్రలో హ్మ్. ఇంకోసారి జరగలే అట్లా. హ్మ్. అందుకని ఇప్పుడు అమెరికా ఏం చేసింది మళ్ళీ, ఇందాక హ్మ్. మీకు ఒక విషయం చెప్తా అన్నా మన హ్మ్. ఇంటర్వ్యూ బిగినింగ్‌లో. హ్మ్. కథ ఎక్కడ స్టార్ట్ అయింది సెకండ్ ఫేజ్ అంటే హ్మ్. విశాఖపట్నం అని చెప్పా మీకు. అవును. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో హ్మ్. ఇరాన్ నుంచి వచ్చిన ఆ దేనా నౌక ఉంది. అవును. అది ఇక్కడ మన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత బయలుదేరి వెళ్తా వెళ్తా శ్రీలంకలో యాంకర్ అయ్యి ఉంది. హ్మ్. అది 100% దాంట్లో ఆయుధాలున్నాయి. హ్మ్. అది నార్మల్ ట్రేడ్ ఓడ కాదది. ఓహ్! మధ్యలోనే కన్సైన్‌మెంట్స్ లోడ్ అయినాయి. హ్మ్. అది జలాంతర్గామి అంటే సబ్‌మెరైన్స్ ద్వారా హ్మ్. మారిటైమ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ ద్వారా, హ్మ్. సీఐఏ ద్వారా, మొసాద్ ద్వారా హ్మ్. దే అండర్‌స్టూడ్ ద లోడ్ ఆఫ్ కన్సైన్‌మెంట్. హ్మ్. విశాఖపట్నంలో వచ్చినప్పుడు ఆయుధాలు లేవు. హ్మ్. ఓకే. మీకిక్కడ అర్థమవుతుందా సార్? ఆ! ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలోకొచ్చినప్పుడు హ్మ్. అది డ్రిల్ మామూలుగా అది. ఓన్లీ డ్రిల్ అది. డ్రిల్ కోసం వచ్చింది. ఫ్రెండ్లీ అవును. కంట్రీ హ్మ్. విజిటింగ్ ఇండియన్ మన వాళ్ళు పోర్ట్ పిలిచారు. వాళ్ళొచ్చారు. వచ్చారు. ఇక్కడేం లేదు. హ్మ్. అది కూడా జరిగి ఇప్పటికి ఎన్నాళ్ళయింది? 1 మంత్ అవుతున్నట్టుంది ఐఎఫ్ఆర్ హ్మ్. ఇంటర్నేషనల్ అవును. ఫ్లీట్ అవును. రివ్యూ అవును. ఆల్‌మోస్ట్ ఫిబ్రవరిలో. ఫిబ్రవరిలో. హ్మ్. ఇంకా బిగినింగ్‌లో ఫిబ్రవరి బిగినింగ్‌లో. అవును. అంటే ఇప్పుడు మనం మార్చ్‌లో ఉన్నాం ఇప్పుడు. ఇవాళ హ్మ్. 5వ తారీఖు కదండీ! ఫస్ట్ మార్చ్ వీక్‌లో ఉన్నాం. ఫస్ట్ వీక్‌లో ఉన్నాం. హ్మ్. అంటే మధ్యలో 1 మంత్ గ్యారంటీ హ్మ్. ఏం జరిగింది అన్నప్పుడు, హ్మ్. ఈ తదుతరి పరిణామాల్లో హ్మ్. దాని నిండా మన హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయ్యి హై సీస్‌లోకెళ్ళినప్పుడు హ్మ్. వేరే ద్వారా ఈ జరుగుతున్న దాన్ని అన్నాడు ఎదురుగెట్టి వచ్చిద్దు అని ఇరాన్‌కి సంబంధించిన ఐఆర్‌జీసీ అంటారు. హ్మ్. ఇంటర్నేషనల్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. అవును. వాళ్ళందరూ ఈ షిప్‌లోకి ఆర్మ్స్ ఎక్కిచ్చేసారు. ఎక్కడి నుంచి? రైట్. మిడ్‌వే, హ్మ్. మిడ్‌వే ఆఫ్ ది హై సీస్. హ్మ్. ఈ యుద్ధం ఇప్పుడు ఇవాళ 5వ రోజు ఇవాళ యుద్ధం అవును. కదా! హ్మ్. సో, ఈ 5 రోజుల్లోనే ఎక్కిచ్చేసి ఉండొచ్చు. హ్మ్. అది శాటిలైట్‌ల ద్వారా వచ్చే ఇమేజరీ ద్వారా మనకు తెలిసిపోవడం పెద్ద కష్టం గాదు. ఓకే. కానీ ఈ 5 రోజుల్లో లేతే ఈ వారం రోజుల్లో ఇంటెల్ ఉంటది. ఇరాన్‌కి గూడా ఇంటెల్ ఉంటది. హ్మ్. ఇది అమెరికా కొట్టబోతున్న ఇంటెల్ అవును. ఇవాళ రేపు అని తెలీదు గానీ ఎప్పుడో కొట్టబోతుంది వాడు మొదటి నుంచి చెబుతున్నాడుగా 10, చెప్తున్నాను. 15 డేస్ డీల్ చేయకపోతే ఊరుకోను అంటున్నాడు కదా! సో, దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ బిట్వీన్ ద సీ. హ్మ్. ఆన్ ద అబోవ్ ద హ్మ్. ఆ మార్గం మధ్యంలో, ఆ వాయేజ్‌లో. హ్మ్. సో, దట్స్ వై అమెరికా అక్కడ వాళ్ళని కొట్టేసింది. హ్మ్. శ్రీలంక గాలే హ్మ్. జీఏఎల్ఎల్ఈ దానికి ఒక 200 నాటికల్ మైల్స్ దూరంలోనేమో ఇండియన్ ఓషన్‌లో హ్మ్. ఇరానియన్ ఈ దేనాని ఇవేమో అంతర్జాతీయ జలాలివి. జలాలు. హ్మ్. సో, వచ్చి అమెరికా సబ్‌మెరైన్స్ ద్వారా హ్మ్. బ్లాస్ట్ చేసేసి అవును. 80 మంది చనిపోవటం, అవును. 30, 40 మందిని 32 మందిని రెస్క్యూ రెస్క్యూ చేసింది చేసి శ్రీలంక. శ్రీలంక చేసి హ్మ్. హాస్పిటల్స్‌లో పెడతాం. హ్మ్. సో, ఇప్పుడు అయన్నీ తెలుస్తాయి ఆ ఇన్వెస్టిగేషన్‌లో. వెపన్స్ ఎక్కడి నుంచి వాళ్ళు లోడ్ చేసుకొనుండొచ్చు? ఏమేం తప్పని వెపన్స్ ఉండొచ్చు? తప్పనిసరిగా చాలా హైలీ సోఫిస్టికేటెడ్ కొన్ని బాంబర్సు, హ్మ్. కొన్ని మిసైల్సు, హ్మ్. ఆహ్, వేరువిత్తలకు సంబంధించి ముఖ్యంగా ఈ డ్రోన్ రిలేటెడ్ టెక్నాలజీకి సంబంధించిన స్పేర్ పార్ట్సు హ్మ్. అసెంబుల్ చేసుకోవడానికి ఇవన్నీ అయితే ఆ షిప్‌లో 100% ఉన్నవి అని ఇంటెల్ వర్గాల ద్వారా హ్మ్. అది కూడా న్యూస్‌లోకొచ్చింది. హ్మ్. సో, దాన్ని కూడా చూసినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే మనిద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ప్రపంచం మొత్తం చూస్తున్నప్పుడు, హ్మ్. ప్రపంచానికి తెలియనియి మనిద్దరికి మాత్రమే తెలిసినవి చాలా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ఐ నో దట్ యూ ఆర్ గోయింగ్ టు హిట్ మీ. అవును. సో, ఐ విల్ డూ మై ప్రిపరేషన్. హ్మ్. ఆ విధంగా అవును. ఇరాన్ హ్మ్. డెఫినైట్‌లీ మస్ట్ హావ్ గాట్ ఇంటూ థీస్ కైండ్ ఆఫ్ హ్మ్. ప్రిపరేషన్. హ్మ్. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. సో, దట్స్ వై ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అంటారు ఐఎంఓ. హ్మ్. ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో అంటారు ఐఎంబీ. ఓకే. ఇంటర్నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ ఉంది. హ్మ్. ఎక్కడుందంటే ఇరాన్‌కి యువతల వైపున హ్మ్. ఒమన్, హ్మ్. మస్కట్‌లో ఉంది. హ్మ్. అది ఒక సున్నీ ముస్లిం కంట్రీ. హ్మ్. ఆ చిన్న కంట్రీ. హ్మ్. వెరీ ఫ్రెండ్లీ టు ఇండియా. హ్మ్. సో, వాళ్ళిచ్చిన రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం గూడా సంథింగ్ ఎమిస్ అనేది వాళ్ళు గూడా ఇంటర్‌పోల్ ద్వారా హ్మ్. ఈ ఇంటెల్‌ని యునైటెడ్ స్టేట్స్‌కి, సీఐఏకి, మొసాద్‌కి పంపించటం హ్మ్. ఇక్కడ అది గూడా ఫ్రెండ్లీ కంట్రీ టు అమెరికా. హ్మ్. అంటే వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. గానీ అక్కడ అందులో వెపన్స్ ఉన్నాయనేది. వెపన్స్ ఉన్నాయనే దాని మీద వెపన్స్ గూడా దొరికినాయి గదా! హ్మ్. దొరికాయి. అవును. మిగతాయన్నీ గాన్ ఇంటూ ద సీప్ డీ హ్మ్. డీప్ డీప్స్. డీప్‌కెళ్ళిపోయినాయి. హ్మ్. డీప్ సీకి. హ్మ్. మిగతాయి దొరికినాయి గదా! హ్మ్. సో, డెఫినైట్‌లీ.
హ్మ్. దట్స్ నాట్ ఏ మర్చెంట్ నేవీ షిప్. అది పెద్ద గేమ్ చేంజ్ అయింది. దాంతోటి మొత్తం కొట్టేసేటప్పటికి. గేమ్ చేంజ్ అయింది. ఓకే. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు డూమ్స్‌డే మిస్సైల్ అనేది ఒకటి అమెరికా కాలిఫోర్నియా. టెస్ట్ చేసింది కాలిఫోర్నియాలో. అయితే దీన్ని మైన్యూట్ మ్యాన్ 3 అనేది కూడా చెప్తుంటారు. దీని రేంజు 16,000 కిలోమీటర్లు. అంటే అక్కడి నుంచి కొడితే 16,000 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ లక్ష్యాన్ని చేరుకుంటుంది. దీన్ని డూమ్స్‌డే మిస్సైల్ అని కూడా చెబుతున్నారు. చాలా కీలకమైంది. గేమ్ అంటే చేంజర్. ఇది ఏంటిది? దేని గురించి ఇప్పుడు చేశారు? అంటే See, ఇరాన్‌ని టార్గెట్ చేయబోతున్నారా? 100% ఇరాన్ అంటే సైకలాజికల్ అంటే ఆపరేషన్స్. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ నుంచి చేస్తున్నారు, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి చేస్తున్నారు. డైరెక్ట్ అమెరికా నుంచి ఇరాన్ దాకా కొట్టే కెపాసిటీ నిజంగా ఉందా? దాన్ని ఏమంటారంటే సార్ ఇంగ్లీష్లో మన అంతర్జాతీయ సంబంధాల్లో డిటరెన్స్ కెపాసిటీ అంటారు. ఓకే. డిటరెన్స్ కెపాసిటీ అంటే ఏంటంటే హ్మ్. మానసికంగా శత్రువుని భయపెట్టాలి. ఓకే. నువ్వు అనుకుంటున్న దానికన్నా నా దగ్గర అతిపెద్ద బ్రహ్మాస్త్రం అంటాం కదా, అవును. ఆ అవును. పాశుపతాస్త్రం అంటాం కదా, హ్మ్. అది మా దగ్గర ఉంది. హుహు. మరి ఏమైనా తింటావా దెబ్బ దాంతో, లేకపోతే నువ్వు సరెండర్ అవుతావా? మైండ్ గేమ్. మైండ్ గేమ్ ఇది. హ్మ్. సైకలాజికల్ ఆపరేషన్స్లో భాగంగా హ్మ్. సైకలాజికల్ వార్ఫేరు, ఇన్ఫర్మేషన్ వార్ఫేరు, హ్మ్. సైబర్ వార్ఫేరు, అవును. ఈయన రకరకాల వార్ఫేర్స్ ఉన్నాయి కదా. హ్మ్. అందుట్లో భాగంగా హ్మ్. ఈ డిటరెన్స్ కెపాసిటీ, హ్మ్. ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ హ్మ్. ఫ్రమ్ అదర్స్ హ్మ్. బై గివింగ్ ఎ సిగ్నల్ దట్ హ్మ్. ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ యూ హ్మ్. అనే ఒక డిటరెన్స్ కెపాసిటీలో నుంచి వచ్చిన హ్మ్. అది ఈ మైన్యూట్ మ్యాన్ 2 హ్మ్. కాలిఫోర్నియాలో 16K, మీరు చెప్పినట్టుగా అవును. 16,000 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ కొట్టగలం మేము హ్మ్. ఒక్క దెబ్బతో. అది ఇక ఫైనల్ ఇక అది. హ్మ్. అంటే కర్టన్స్ డౌన్ అంటాను చూడండి. హ్మ్. దానికి మీరు రెడీగా ఉన్నారా? లేకపోతే సరెండర్ అవుతారా? అన్న సంకేతాలు ఇవ్వటం కోసం. హ్మ్. ఓకే. ఈ రానున్న రోజుల్లో ఈ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఈ యుద్ధం ఎలా ఉండే అవకాశం ఉంది? కేవలం ఒక రీజనల్, ఒక ప్రాంతీయ యుద్ధంగానే ఉండే అవకాశం ఉందా? లేకపోతే డిప్లొమాటిక్ సీజ్ ఫైర్‌కి దారితీస్తుందా? లేకపోతే వరల్డ్ వార్ 3కి ఆహ్, ముందరకు వెళ్ళే అవకాశం ఉందా? 1914 నుంచి 1918, 19 దాకా హ్మ్. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్. హ్మ్. 1939-1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అవును. ఇప్పుడు జరుగుతున్నది 1990, 1991లో గల్ఫ్ వార్ జరిగింది. అవును. తర్వాత మనకి అరబ్ స్ప్రింగ్ వచ్చింది 2011లో. అరబ్ రెజిమ్స్ చేంజ్ అవ్వాలి. హ్మ్. డెమోక్రసీ పరిమళించాలని. హ్మ్. తర్వాత మీకు 2001లో 9/11 జరిగింది అమెరికాలో వరల్డ్ ట్రేడ్ అవునవును. సెంటర్. హ్మ్. తర్వాత మనకి 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. హ్మ్. 2025లో ఆపరేషన్ సింధూర్ ఇండియా, పాకిస్తాన్. హ్మ్. ఇయన్నీ ఎందుకు చెప్పానో తెలుసా సార్? ఫైనల్‌గా మనం చూడగలిగేది ఏంటంటే, చూడబోతున్నది ఇది థర్డ్ వరల్డ్ వార్ కాదు. ఇట్ స్టార్టెడ్ యాస్ ఏ 2+1, 2+1 అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. హ్మ్. గ్రాడ్యుయేటెడ్ ఇంటూ సెకండ్ స్టేజ్ హ్మ్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ కలిసి ఒక మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్‌గా ఎమర్జ్ అయ్యి, ఇప్పుడు మినీ వరల్డ్ వార్ హ్మ్. దగ్గర ఆగింది ఇది. ఓకే. ఓకే. రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ డాక్టర్ రమేష్ కన్నగంటి, వాట్ డూ యూ హావ్ టు సే అబౌట్ హౌ డూ యూ డిస్క్రైబ్ అంటే, థర్డ్ వరల్డ్ వారా అంటే కాదండి, మినీ వరల్డ్ వార్ అండి అంటున్నా నేను. ఈ చైనా ఇవి దిగితే నార్త్ ఇక ఇక అది అది కొరియా అవి. ఇక అది దానికి అర్థం మీకే తెలుసు కదా, ఆ! థర్డ్ వరల్డ్ వార్. హ్మ్. సో వి ఆర్ ఇన్ బిట్వీన్. హ్మ్. వేర్ డిడ్ వి స్టార్ట్? 2+1 హ్మ్. అంటే అమెరికా, ఇజ్రాయెల్ హ్మ్. వర్సెస్ ఇరాన్ స్టార్ట్ అయ్యి హ్మ్. ఎస్కలేటెడ్ ఇంటూ హ్మ్. మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్, అవును. రీజనల్ కాన్ఫ్లిక్ట్. నౌ ఫ్రమ్ మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్ టు మినీ వరల్డ్ వార్. హ్మ్. ఇక్కడి నుంచి గాడ్ విల్లింగ్ ఆర్ గాడ్ ఫర్బిడ్, యాక్చువల్లీ నాట్ గాడ్ విల్లింగ్, గాడ్ ఫర్బిడ్, హ్మ్. ఇట్ షుడ్ నాట్ ఎస్కలేట్ ఇంటూ హ్మ్. ద థర్డ్ వరల్డ్ వార్. ఓకే. రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ మినీ వరల్డ్ వార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రమేష్ గారు. ప్రస్తుతం ఈ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్ అదే అమెరికా ఈ వార్ నేపథ్యంలో ప్రస్తుతం మనం మినీ వరల్డ్ వార్ దిశలో ఉన్నాము. అయితే చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు ఇవన్నీ కలిసి ముందరకి రష్యా. రాకూడదు. ఎందుకంటే పరిస్థితులు ఇలాగే ఉండాలనేది ఆయన చెబుతున్నారు. ఇవన్నీ కూడా రంగంలోకి సీరియస్‌గా దిగితే వరల్డ్ వార్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయనేది ఆయన అభిప్రాయం.